అంటే ఉగాది పండుగ అంటేనే కొత్త కార్యక్రమాలకు నాంది అంటారు. అవునవును. కొత్త ఋతువుకు నాందిగా చెప్తారు. అన్నీ కూడా కొత్త కొత్త విషయాలకి పునాది లాంటిది ఉగాది పండుగ అని చెప్తూ ఉంటారు అవును. కదా! ఈ ఈ ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఈ ఆచారం అదే బ్రహ్మ సృష్టి కార్యం నుంచి ఆచారం మొదలైంది. తర్వాత సోమకుడు అనే రాక్షసుడు వేదాలను తిరిగి అప్పచెప్పటం వల్ల ఆచారం మొదలైంది. తర్వాత రాజులు కాలానికి వచ్చేసరికి నిర్ణయ సింధుకారకులు అంటే మనకి యుగాలు మారుతున్న కొద్దీ కూడా మన రాతి యుగం నుంచి మన ధర్మాలు మారుతూ ఉన్నాయి. అదే విధంగా మన నాగరికత వ్యవహారం కూడా మారుతూ ఉందన్నమాట. ఎందుకంటే అట్లాగే ఈ నాగరికత కాలంలో నిర్ణయ సింధుకారకులు వాళ్ళు ఆ రోజుల్లో ఎలా ఉగాది పండుగను చేసుకున్నారు ఏమిటనేది వాళ్ళ పుస్తకాల్లో రచించి నిర్ణయించబడ్డారు. ఇట్లా మేము చేసుకున్నాము అని. వాళ్ళు ఈ ఇప్పుడు రాముడు అయోధ్యకు వచ్చిన సందర్భం ఇలాంటి కథలు కాకుండా సింధు నాగరికతలో కూడా ఉంది చేసుకున్నారు అని కూడా ఉంది. ఓకే, సో సింధు నాగరికత అప్పుడు నిర్ణయ సింధుకారకులు చేసుకున్నారు. ఎలా చేసుకున్నారని వాళ్ళ పుస్తకాల్లో రచించి ఉంచారని మనకి చెబుతున్నాయి. అప్పుడు ఈ పెన్ను పేపర్లు ఇవన్నీ ఏం లేవు కదమ్మా. తాళపత్ర గ్రంథాల్లోనే వారి రచించి ఉంచారంటే మేము అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామమ్మా మీడియా ద్వారా. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల కన్నా ఉగాది ఇలా చేసుకున్నారు వాళ్ళు ఒక మీడియా ద్వారా ఇలా చెప్పుకున్నారని మనకి ఇది ఒకప్పటికి మనకి చరిత్ర అవుతుంది కదా. అలాగే అప్పుడు నిర్ణయ సింధుకారకులు ఎలా చేసుకున్నారంటానికి కూడా వాళ్ళు రచించి ఉండబట్టి మనం ఈ రోజున తెలుసుకోవటానికి ఒక అవకాశంగా ఉంది. వాళ్ళు ఎలా చేసుకున్నారు అని అనటానికి కొన్ని మనం చెప్పుకోవటానికి వీలవుతుంది. ముందుగానే ఈ ఉగాది రోజున ధ్వజారోహణం చేసేవాళ్ళు. వాళ్ళు ధ్వజారోహణం అని అంటే ఇప్పుడు మనం కొన్ని ఇళ్లలో మన పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఒక రెండు రోజులు ముందే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయకముందే వాకిలి ముందు ఒక కర్రను తీసుకుని పాతి పెడతారు నాన్న. పాతి పెట్టి దాన్ని ధ్వజారోహణం అని అంటారు. అట్లాగే నిర్ణయ సింధుకారకులు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఒక వెదురు బొంగుని అంటే వెదురు కర్ర అంటేనేమో సన్నగా ఉంటే కర్ర అండి, కొద్ది ఈ సైజులో ఉండి కనుక ఉంటే అది బొంగు అంటారు, వెదురు బొంగు అంటారు. ఆ బొంగుని తీసుకుని ఒక సైజులో ఉన్నదాన్ని వాకిలి ముందు పాతేవాళ్ళు. పాతి ఆ వెదురు బొంగు చివరన నారికేళ్ళాన్ని ఉంచేవాళ్ళు. ఒక కొబ్బరికాయ నుంచి దానికి జాకెట్ ముక్క, అట్లాగే వేప మండలు, మామిడి మండలు, పూలమాల, రకరకాల అందమైన వస్త్రాలతోనూ అలంకరించేవాళ్ళు. అలంకరించి యథావిధిగా షోడశోపచార పూజలతో దాన్ని ధ్వజారోహణంగా పూజించేవాళ్ళు. పూజించి కొత్త సంవత్సరానికి అది నాందిగా దాన్ని ధ్వజారోహణం చేసుకోవటం అనేది జరిగేదన్నమాట. వాళ్ళు ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరిగిన తర్వాత నగర సంకీర్తన అనేది చేసేవాళ్ళు. నగర సంకీర్తన అంటే ఇప్పుడు మనకి పరాభవనామ సంవత్సరం కదమ్మా ఇది వచ్చేది. అలాగే ఈ సంవత్సరం ఏ సంవత్సరం అయితే నూతన సంవత్సరం రాబడుతోందో అప్పుడు ఇంత ఈ మీడియాలు ఏమీ లేని టైంలో వాళ్ళు ఎలా ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు బలానా సంవత్సరం వస్తుందో అని రాసుకోవటానికి పాపం ఏమీ లేదు. ఇప్పటికి మళ్ళీ డైరీలు రాసుకోవటం కానీ ఏదైనా గుర్తు పెట్టుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఏమీ లేవు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నగర సంకీర్తనగా చేసేవాళ్ళు. ఈ రోజు నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభం అవుతుందో అని నగర సంకీర్తనగా ఆ యొక్క విశేషాలు అంటే వానలు ఎలా కురుస్తాయి, రైతులకు ఎట్లా ఉపయోగకరంగా ఉంటుంది, రాజకీయంగా రాజు ఎలా ఉంటాడు, తర్వాత ప్రాంతాలు ఎలా ఉంటాయి. మనకి ఈ భారతదేశంలో ఉత్తరం, తూర్పు, అట్లాగే దక్షిణ భాగాలు ఇవన్నీ ఉంటాయిగా. ప్రాంతీయంగా కూడా ఏమన్నా విపత్తులు వస్తాయా, లేకపోతే ఏమన్నా భూకంపాలు వస్తాయి, ఇవన్నీ కూడా ఒక నగర సంకీర్తనగా ఒక పర్యాయం తిరిగి వస్తారనమాట. ఒక మేళతాళాలతో నగర సంకీర్తన చేసుకుంటూ తిరిగేవాళ్ళు. ధ్వజారోహణం తర్వాత నగర సంకీర్తన తర్వాత పూర్ణ కుంభదానం అనేది ఒకటి చేశారు అని నిర్ణయ సింధుకారకుల టైంలో మనకి చరిత్ర. పూర్ణ కుంభదానం చేసేవాళ్ళు. ఆ పూర్ణ కుంభదానాన్ని ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు అంటే ఇప్పుడు మట్టితో ఒక చిన్న పాత్రని చేస్తే అది మట్టి ముంత అంటాం మనం. అదే ఏదైనా వెండి, కంచు, లేక రాగి, లేకపోతే ఇత్తడితో చేసిన దాన్ని కలసం చెంబుగా మనం పరిగణలోకి తీసుకుంటాం. వాటిల్లో వాళ్ళ శక్తి కొద్దీ ఏదైనా సరే ఒక చెంబుని తీసుకుని మట్టితో చేసిన దాన్నైనా సరే తీసుకుని దాంట్లో శుద్ధ జలాలు పోసి వాళ్ళకి ఏదైనా దగ్గరలో ఏదైనా పవిత్రమైన గంగా జలాలు లాంటివి కానీ ఏమన్నా ఉన్నాయనుకో అమ్మ వాటిని తీసుకుని తర్వాత శుద్ధ జలాలతో పాటు పంచపల్వాలు అంటే పంచపల్వాలు, నవరత్నాలు,
తర్వాత పంచలోహాలు, చిటికెడు పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, తర్వాత పవిత్రమైన ఒక పరిమళం వచ్చే ఒక పువ్వుని దాంట్లో ఉంచి ఆ చెంబు మీద ఒక నారికేళ్ళ నుంచి మళ్ళీ జాకెట్ ముక్కతో దాన్ని అందంగా అలంకరించి పూలమాల వేసి పూర్ణ కుంభాన్ని తయారు చేసుకునేవాళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా మనం వెంకటేశ్వర స్వామి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేకపోతే నరసింహ వ్రతం కానీ, వరలక్ష్మి వ్రతం కానీ చేసేటప్పుడు ముందు ప్రథమంగా మనం కలశం తయారు చేసుకుంటాం కదమ్మా. అలాగే వాళ్ళు కూడా పూర్ణ కుంభంగా ఒకటి తయారు చేసుకునేవాళ్ళు. ఆ కలశాన్ని ఇట్టాగే అందంగా అలంకరించుకుని షోడశోపచార పూజలతో చక్కగా దానికి పూజ చేసి అక్కడ పూర్ణ కుంభము అనగా నూతన సంవత్సరం. ఇప్పుడు మనం ఏదన్నా ఒక కలశం పెట్టి మనం పూజ చేసుకుంటున్నామంటే ఆ దేవీ దేవత కదా. అట్లాగే పూర్ణ కుంభం అనగా ఆ నూతన సంవత్సరానికి అది ఒక శుభ సూచికంగా ఆ దేవతగా భావించి పూర్ణ కుంభాన్ని వాళ్ళు పూజించడం జరిగేది. ఆ పూర్ణ కుంభానికి యథావిధిగా ధూపదీప నైవేద్యాలు అన్నీ అయిన తర్వాత ఈ పూర్ణ కుంభాన్ని తీసుకుని ఒక పవిత్రమైన బ్రాహ్మడికి కానీ లేకపోతే వేద పండితుడికి కానీ కొంత దక్షిణ చేర్చి ఈ పూర్ణ కుంభాన్ని వారికి దానం ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకంటే ఎవరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో, ఏ ప్రాంత ఫలితాలు ఎలా ఉన్నాయో, గ్రామ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియదు కదమ్మా. ఏదైనా దోషాలు ఉన్నా కూడా దీంతో తీరిపోవాలి, మంచి ఫలితాలు మనకి రావాలి అన్న నిదర్శనానికి ఈ పూర్ణ కుంభదానం వాళ్ళు చేశారు అని మనకి చెబుతోంది. నిర్ణయ సింధుకారులు అలా చేసేవాళ్ళు. అలా 3 రకాలుగా అయిన తర్వాత 4వదిగా సాయంత్రం పూట చక్కగా యథావిధిగా పంచాంగ శ్రవణం చేయటం అనేది జరిగేది. ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఏమిటి ప్రయోజనం, ఎందుకు చేయాలి పంచాంగ శ్రవణం అని అంటే, ఇదివరకు మనకి రాజదర్బార్లు అనేవి ఉండేవి. చక్కగా రాజదర్బార్లు ఉండేవి, రాజువారి కోటలో ఉండేది. ఆ దర్బార్లో ఇట్లాంటి ముఖ్యమైన రోజున ఒక రాజసభ జరిగేది. ఆ సభలో అటు ప్రజలు, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అలాగే రాజు కూడా సింహాసనం మీద ఆసీనమై ఉండగా ఏం చేసేవారంటే ఆ రాజ పౌరోహితులు, జ్యోతిష పండితులు వీళ్ళు కలిసి కొత్త పంచాంగాన్ని అంత క్రితమే రచించి ఉంటారు. వాళ్ళు ఉన్నదాన్ని ఇప్పుడు నలుగురిలో ఈ రోజున పంచాంగం శ్రవణం చేయటం అనేది జరుగుతుంది. చేయటం వల్ల ఏమిటి అంటే అటు రాజుని ఇటు ఒకవేళ ఇట్లా ప్రజల్ని కూడా కూర్చోపెట్టి ఒకేసారి చెప్పటం వల్ల ఏంటంటే ఒకరికొకరు పరిస్థితులు అనేవి అర్థం చేసుకుని అనుగుణంగా నడుచుకునేవాళ్ళు. రాజుకు అనుగుణంగా ప్రజలు, ప్రజలకు అనుగుణంగా రాజు నడుచుకోవటం అనేది జరుగుతుంది. ఎలా అంటే ముందుగా వచ్చే విపత్తుల్ని గ్రహించుకోవటం, భూకంపాలు కానీ, వరదలు కానీ, లేకపోతే ఏదైనా అగ్ని భయాలు కానీ, అట్లాగే చోర భయాలు, ఆ రోజున దొంగలు కొట్టడం ఇవన్నీ కూడా ఉండేవి కదమ్మా. చోర భయాలు కానీ, అట్లాగే ఒకవేళ వానలు కురవ్వు, అది కూడా అకాల వృష్టి కదా, అట్లా వానలు కురవకపోయినా విపరీతమైన వానలు, ఎన్ని తూముల్లో వర్షం కురుస్తుంది, తర్వాత ఏ పంటలు అధికంగా పండుతాయి, లేకపోతే ఏ పంటలు పండవు, రైతులు ఏ పంట వేసుకోవచ్చు అన్న విధానాన్ని కూడా ఈ పంచాంగంలో చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ఎవరికైనా మన పుట్టిన టైము అవి కనుక ఉంటే కనుక రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది. నక్షత్రాన్ని బట్టి, రాశులను బట్టి కూడా ఈ జాతకులు ఈ రకంగా ఉంటారు అని. వ్యాపారవేత్తలు ఏమేమి వ్యాపారం చేయొచ్చు, దేనివల్ల నష్టపోతారు, దేనివల్ల లాభిస్తారు అన్న విషయం కూడా వీళ్ళు అక్కడ సభలో చెప్పుకోవటం, పంచాంగం శ్రవణంగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే రైతు పరంగా అయితే రైతు ఏమేం పంట వేసుకోవచ్చు, లేకపోతే ఏ పంట వేసుకోకూడదు, దేనివల్ల మనకు నష్టం వస్తుంది, లాభం వస్తుంది అన్న విషయాన్ని వాళ్ళు సూచన చేసుకుంటే, ఈ పంటలన్నీ ఒక వ్యాపారవేత్తలు కొని ఏది లాభంగా ఉంటుంది, మనం ఏది నిల్వ చేసుకోవచ్చు, లేకపోతే తొందరపడి ఏదేది అమ్ముకోవచ్చు అన్నది వ్యాపారవేత్తలకు కూడా తెలుస్తుంది. అట్లాగే పెద్ద పెద్ద తుఫాన్లు, భూకంపాలు వస్తే కనుక రాజు తన ఇదిలో ఏమేమి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కూడా చూడండి, మన ప్రభుత్వాలు ఏదైనా తుఫాన్లు అవన్నీ వరదలు వచ్చినప్పుడు ముందుగానే మనకి ప్రకటన చేసి విపత్తు నిర్వహణ కోసమని షెల్టర్లు ఏర్పాటు చేయటం, లేకపోతే వాళ్ళకి భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయటం ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి ఆ రోజుల్లో కూడా రైతు ప్రజల క్షేమం కోసం ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవటానికి కూడా పండితులు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునేవాళ్ళు. అటు ప్రజలు కానీ, రాజు కానీ తీసుకునేవాడు. తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. కాబట్టి పంచాంగ శ్రవణం చేయటం వల్ల
అటు రాజులకు కానీ అట్లాగే ప్రజలకు కానీ, ఆ తర్వాత ప్రజల్లో ఉండే వ్యాపారవేత్తలకు కానీ, రైతులకు కానీ, రకరకాల వాళ్ళకి ఈ పంచాంగ శ్రవణం అని ఎంతో ఉపయోగపడుతుంది. అట్లాగే ఇప్పుడు మనకి ఏదన్నా ఇట్లాగే గ్రహణాలు కానీ, లేకపోతే నక్షత్ర గ్రహ కూటములు కానీ, దానివల్లే ఏమేం ప్రభావాలు ఉంటాయి అన్న విషయం కూడా రాజులు కూడా ప్రకృతిని అనుసరించి ప్రతిదీ కూడా తెలియచేసేవారు. తెలియజేసేవాళ్ళు. ఇంకొకటమ్మా